హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక మనకు మొట్టమొదటిది టెట్కు సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ నిన్న పాఠశాల విద్యాశాఖ వెల్లడి చేసిందనమాట. మే 20 నుంచి టెట్ పరీక్షలు ఉండబోతున్నాయి. వచ్చే నెల 2 వరకు ఆన్లైన్ పరీక్షలు పెట్టబోతున్నారు. మనకు ఏదైతే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయో మే 27న ఎమ్మెల్సీ బైపోల్ సందర్భంగా 3 రోజులు మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. పాఠశాల విద్యాశాఖ నిన్న మరి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిందనమాట. 20 నుంచి ఉంటుంది. మనకు ఫస్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2కు సంబంధించినటువంటి పరీక్షలు పెడుతున్నారు. ఇక్కడ ఇందులో కూడా మరి సెషన్ 1 అండ్ సెషన్ 2 రెండుగా పేర్కొన్నారనమాట. మార్నింగ్ ఒక సెషన్ ఉండొచ్చు, ఈవినింగ్ ఒక సెషన్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఉండొచ్చు. ఇక హాల్ టికెట్లను మాత్రం మనకు మే 15వ తారీఖున రిలీజ్ చేస్తామన్నట్లుగా తెలియజేశారు. హాల్ టికెట్లో మన యొక్క సెంటర్ కానీ మనది మార్నింగ్ సెషన్ ఉందా, ఈవినింగ్ సెషన్ ఉందా, ఏ తేదీన మనకు ఎగ్జామ్ ఉంది ఏందనేది మనకు అందులో తెలిసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. అయితే 2వ తారీఖు వరకు మరి నిర్వహిస్తున్నటువంటి టెట్ పరీక్షల మీద రాష్ట్ర ఆవిర్భావం రోజే టెట్ పరీక్ష ఏ విధంగా పెడతారంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు ఒక వార్త రావడం జరిగింది. సెలవు రోజు నిర్వహణపై నిరుద్యోగుల మండిపాటు, సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారనమాట. మనకు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మరి రాష్ట్రం అంతా వైభవంగా జరుపుకునేటటువంటి పండగ. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్వరాష్ట్రం సిద్ధించిన రోజు టెట్ పరీక్ష నిర్వహించాలనేది వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది అంటూ మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మరి కుదించడం జరిగింది షెడ్యూల్. అయితే కనుక ఒకవేళ జూన్లో ఇంకా వేరే డేట్స్ చూసుకుందామన్నా కానీ ఆన్లైన్లో వీళ్ళకు షెడ్యూల్ దొరికేటటువంటి పరిస్థితి కూడా లేదు. జూన్లో మనకి ఇంకా హాస్టల్ వార్డెన్, మనకు ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి మనకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. అవి కూడా మనకు ఆన్లైన్ పరీక్షలే ఉన్నాయి. తర్వాత డిఏఓ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని ఎంట్రన్స్ మనకు పీజీ సెట్ అట్లాంటివి కూడా, ఎడ్ సెట్ కానీ ఇట్లాంటివి కూడా ఎగ్జామ్స్ కూడా మనకు ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా మనకు వచ్చే నెల చాలా వరకు అయితే ఉన్నాయి. షెడ్యూల్ దొరకడం మేబీ చాలా కష్టం. దీనిపైన ఇలా రాయడం అయితే జరిగిందనమాట. పరీక్షల షెడ్యూల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల. ఈనాడు పేపర్లో సేమ్ అదే వార్త ఇచ్చారు. రైట్. మరొక ముఖ్యమైనటువంటి అప్డేటు, గ్రూప్ 3లో హారిజాంటల్ విధానం అమలు చేశారు టీఎస్పీఎస్సీ వెల్లడి. గ్రూప్ 3 పోస్టుల భర్తీలో మనకు హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించిందనమాట. గతంలో మరి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు హారిజాంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపిందనమాట. నిన్న అఫీషియల్ వెబ్సైట్లో కూడా దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ అయితే మరి ఈ పోస్టులకు సంబంధించి వెబ్సైట్లో మరి పొందుపరచడం అయితే జరిగిందనమాట. పీడిఎఫ్ ఎవరైనా కావాలంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరి అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు. రైట్. ఇక ముఖ్యమైనటువంటిది మరొక అప్డేట్ అని చెప్పలేం కానీ ఇది విశ్వసనీయ సమాచారం ప్రకారం మరి టెట్ గురించి బాగానే ఉంది సార్. టెట్ గురించి ఇస్తున్నటువంటి హడావుడి అంతా ఇంత కాదు. ఒక్క రోజులో మరి మనకు కండక్ట్ చేయాల్సినటువంటి టెట్ పరీక్షని మరి ఇన్ని రోజులు మరి జరుపుతూ ఉన్నారు. యాక్చువల్గా ఆఫ్లైన్ మోడ్ పోతే కనుక ఓఎంఆర్ బేస్డ్ వెళ్తే కనుక టెట్ అనేది ఒకే రోజులో మార్నింగ్ పేపర్ 1 అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 ఎక్కడిదక్కడ ఖతం అయిపోతుంది. కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఇన్ని రోజుల షెడ్యూల్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. టెట్ బాగానే ఉంది సార్. మరి డిఎస్సికి సంబంధించింది ఏంది అసలు? మరి డిఎస్సి షెడ్యూల్ అలాగే ఉంటుందా? అది కూడా ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా? ఏవింటి సంగతి అంటే కనుక ఎస్ రావుల రామ్మోహన్ రెడ్డి అన్న ఇక్కడ చూడొచ్చు. మనకు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే విద్యాశాఖ వాళ్ళు మేబీ చెప్పి ఉండొచ్చు అన్నకు. నాట్ కన్ఫర్మ్, అఫీషియల్గా రాలేదు ఇంకా. జూలై 17 నుండి 31 వరకు డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. జూలై 17 నుండి స్కూల్ అసిస్టెంట్, మరి జూలై 26 నుండి ఎస్జిటి పరీక్షలు త్వరలో మరి షెడ్యూల్ విడుదల కానున్నదనమాట. ఇదొక ముఖ్యమైనటువంటి అప్డేట్ మనకు డిఎస్సికి సంబంధించి. మేబీ ఇదే ఫైనల్ కూడా అవుతుండొచ్చు అన్నకు మరి మా విశ్వసనీయ సమాచారం అందింది కాబట్టి మనకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. జూలై 17 నుంచి మనకైతే
స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పరీక్షలు అయితే ఉన్నాయన్నమాట. సో 26 నుండి ఎస్జిటి వాళ్ళ పరీక్షలు అయితే ఉంటాయన్నమాట. మొత్తానికైతే జూలైలోనే ఉంటాయి డిఎస్సి పరీక్షలు. సో ప్రిపరేషన్ని స్పీడ్గా పెంచండి. రైట్, ఇక టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 3 ఉద్యోగ ఖాళీల పట్టిక ఇప్పుడే చెప్పాము మనం, సేమ్ వార్త. రైట్, న్యూట్రిషన్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్స్ ఎక్కడ మనకు నిన్న చెప్పాము ఆల్రెడీ. దీనికి సంబంధించినటువంటి ఒక ఎంట్రన్స్ ఉంటుందని చెప్పేసి అది రాయాలని చెప్పేసి, ఓకేనా. సో నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాం. సో దానికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సో పీజీ కోర్సులు 41 పీజీ కోర్సులకు సంబంధించి కూడా నిన్నటి వీడియోలో ఆల్రెడీ మనం చెప్పాం మనం. సో ఇక దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు జారీ అనమాట. సో నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగిందనమాట నిన్న. రైట్, హెడ్ మాస్టర్ పోస్టుకు టెట్ అవసరం లేదు స్పష్టం చేసినటువంటి ఎన్సిటి సెక్రటరీ కేషాంగ్. సో నిన్న వీళ్ళందరూ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా వెళ్ళి ఆమెను కలవడం జరిగింది. ప్రైమరీ హై స్కూళ్ళలో మరి హెడ్ మాస్టర్ పోస్టుల పదోన్నతికి టీచర్ ఎలిజిబిలిటీ టెట్ అనేది ఉత్తీర్ణత నిబంధన వర్తించదని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మరి ఎన్సిటి సభ్య కార్యదర్శి కేశాంగ్ వై షెర్పా తెలిపారనమాట. సో హెచ్ఎం పదోన్నతికి అయితే అస్సలు అవసరం లేదంట. సో ఇక మిగిలిన వాటికి సంబంధించి 2-3 రోజులు క్లారిటీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇటు ఎస్జిటి ప్రమోషన్లకు సంబంధించి కానీ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, సో ఇవి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.